మధ్యన అనేక అంశాలు ప్రార్థన అంశములు ఉన్నాయి. వాటి గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని దేవుని యొక్క ప్రేరేపణ కలిగినటువంటి వారు మన మధ్యలో ఉన్నారు. వారికి ఒక్కొక్క అంశము ప్రార్థన ద్వారా ఇస్తాము, వారు ప్రార్థన చేయాలి. దానికంటే ముందు ఒక కోరస్ పాడుకొని మనం ఈ యొక్క ప్రార్థన అంశాల గురించి ముందుకెళ్దాం. అత్యంత ప్రేమ అత్యంత సింహాసనముపై ఆసీనుడువైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, హల్లెలూయా, ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడగు తండ్రి, సమాధానకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 దేవునికి స్తోత్రం. మధ్యలో ఉన్నటువంటి మన అంశాలు మందిరం స్థలం ఇచ్చిన వారి కుటుంబాల కొరకు, అలాగే గోగు పెద్దరాజు గారు అనారోగ్యంగా ఉన్నారు, మరియు 16వ తారీఖున ఆపరేషన్కి వెళ్తున్నారు, వారి నిమిత్తం వరకు ప్రార్థన చేయాలి. రెండవ అంశం నూతన ఆత్మలను మన మందిరానికి నడిపించాలి. నూతన ఆత్మలను అనేక మంది మన మందిరంలో నడిపించాలని కోరుకుంటూ, అలాగే మందిరం పనులు సంపూర్ణంగా చేయబడాలి. వాటర్ ప్లేన్ దేవుని అనువదించాలి. అనారోగ్యంగా ఉన్న వారి కొరకు ఆరోగ్యంగా చేయాలని కోరుకున్నాం, చేయాలి. చదువుతున్న పిల్లలు, స్కూల్కి వెళుతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి. దుర్గాప్రసాద్ పెళ్లి సంబంధం కొరకు ప్రార్థన చేయాలి. ఇతర దేశంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలి. రేపు జరుగుతున్న ఆరాధన అంశం కొరకు మహిమకరంగా జరగాలని, దేవుని మహిమకరంగా జరగాలని ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మన మధ్యలో ఉన్నటువంటి మరి అమ్మ ఫస్ట్ ప్రార్థన చంద్రకాంతమ్మ గారు, గోగు పెద్దరాజు గారు అనారోగ్యంగా ఉన్నారు, వారు 16వ తారీఖున ఆపరేషన్కి వెళ్తున్నారు. వారి మనకి స్థలాన్ని బహుకరించారు కాబట్టి వారి కుటుంబం కొరకు, వారి కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం.
తండ్రి ప్రభా మీ స్తోత్రంనైనా స్తోత్రం నా దేవా నా ప్రభా ఇదిగోనైనా ప్రభా ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వేలాది వందనాలైనా తండ్రి నా ప్రభా యేసయ్య మీకు వందనాలైనా ఇదిగో ప్రభా ఎక్కడి నుంచో వచ్చి బిడ్డ అనేక పరిస్థితుల్లో ఎవరో ఏంటో తెలియకోకుండా ఎవరితో మాట్లాడాలో తెలియని పరిస్థితుల్లో అలాగే నైనా యాకోబు నా తనీలు అందరూ పరిచయం అయ్యారు నా ప్రభువా వారితో సావాసం చేసి తెలియని బిడ్డలందరినీ చేతపట్టుకుని నా ప్రభువా మరి స్థలం అంటే దేవుడు ఒక మార్గంగా ఉంటుందని ఆయన కనిపించినప్పుడు ప్రభువా మీకు స్తోత్రమైన ఈ స్థలం ఎవరిది ఏంటని యాకోబు చెప్తే ప్రభువా ఫలాను వ్యక్తిది అని అడిగినప్పుడు నైనా వారి దగ్గరికి వెళ్తే వారు కాదనుకోకుండా అనుమతి ఇచ్చినందుకే వేలాది వందనాలైనా ప్రభువా ఆయన తమ్ముడు శ్రీనివాస్ గారు పెద్దిరాజు గారు ఆయన భార్య పెద్దిరాజు గారి భార్య కళావతి గారు ఈ మందిరం గురించి ఎంతో సహాయం చేశారు నా ప్రభువా వారు అనుమతి ఇచ్చారు నాయన తండ్రి చిన్న కంపలతోటి చిన్న గడలతోటి నాయన ఈ మందిరం నిర్మించుకోవడానికి కూడా సహాయం చేశారు నా ప్రభువా వర్షంలోనూ ఇక్కడ అనేక బాధల్లో మేము ప్రార్థన చేసుకున్నాం నీటిలో ప్రార్థన చేసుకున్నాం నా తండ్రి నీవని కనికరించావు నా ప్రభువా వారి మనసుల్ని మంచితనాన్ని నీవెరిగి వారికి మీరిచ్చిన అనుమతికి చక్కగా మందిరం కట్టుకోవడానికి సహాయం చేశారు వారే వచ్చి నాయనా వారే వచ్చి శంకుస్థాపన చేయడానికి మీరు కృప చూపించినందుకు నీకు ఎలాది వందనాలు నా ప్రభువా ఇదిగో నాయనా ఇంతవరకు ఈ మందిరం ఎలాగ ఉన్నందుకు నీకు వేలాది వందనాలు నాయనా ప్రభువా అలాగే పెద్దిరాజు గారికి మంచి ఆరోగ్యం దయచే తండ్రి నా ప్రభువా ఆ బిడ్డను ముట్టినాయన స్వస్థపరిచి నా ప్రభువా 16వ తారీఖుని మరి ఆపరేషన్కి వెళ్తున్నారని నా ప్రభువా ఆ బిడ్డను స్వస్థపరుచు ముట్టినాయన తండ్రి యేసయ్య యాకోబు గారి గురించి అలాగే ప్రార్థన చేశాము ఆ బిడ్డ చక్కగా వచ్చి మందిరంలో సాక్ష్యం చెప్పుకుని నిలబడ్డారు నా ప్రభువా 2 వారాలు నీ కృపతో ఈ సన్నిధిలో గడిపారు నా ప్రభువా అలాగే పెద్దిరాజు గారు కూడా చక్కగా వెళ్ళి చక్కగా స్వస్థపరిచి నాయనా చేసి పనంతా నీవు తప్ప ఎవరి వల్ల కాదు ప్రభా మట్టి వాళ్ళవు నాయన ఏడుపు తప్ప మేమేమి చేయలేము నీ స్తోత్రాలు తప్ప మేమేమి ఇవ్వలేము తండ్రి నీవే సహాయం చేసే బిడ్డను ముట్టి మార్గంలన్నీ నీవు నడిపి చక్కగా రావడానికి మళ్ళీ మందిరంలో అడుగుపెట్టి ఈ సన్నిధిలో సాక్షిగా నిలబెట్టుకుంటామని అడుగుతున్నాను నా ప్రభా అలాగే తన భార్య కళావతి గారికి కూడా చక్కగా ఆరోగ్యం దయచేసిన ప్రభా వారి బిడ్డ మరి దూరదేశాన్ని ఉన్నారు నాయన బిడ్డకు కూడా ఆరోగ్యం దయచేసిన ప్రభా అనేక నాకు మందిరం కావాలని గోజాడారు నా ప్రభా వచ్చిన బిడ్డ సిగ్గుపడకూడదు అన్నెంత గోజాడు ఎత్తుకుపోవాలను నా ప్రభా అలాగే మందిరం ఇచ్చావు నా తండ్రి ఇప్పుడు కూడా సిగ్గుపరచమని అడుగుతున్నాను అనేక ఆత్మల్ని అనేక మంది ప్రజల్ని నీ సన్నిధిలో నింపుతావని ఆశపడుతున్నాను నా ప్రభువా అన్నీ అడిగినవి అన్నీ ఇచ్చావు తండ్రి సహాయం చేసినందుకే నీకు ఎలాది వందనాలు నాయన ప్రభువా మీ స్తోత్రం నాయన తండ్రి పెద్దిరాజు గారిని చక్కగా స్వస్థపరిచి చక్కగా ఆపరేషన్ జరిగి మరలా మా సన్నిధిలోకి తీసుకొచ్చి నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటారని ఈ చిన్న ప్రార్థన నీ పాత్రని శ్రేష్ఠమని నజరేయుడని యేసుని ప్రతిమాలు వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా నజరేయుడా యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తిని పాడెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా మరో ప్రార్థన సుశీలమ్మ గారు వచ్చి నూతన ఆత్మల గురించి మందిరం పనుల గురించి అనేక పనులు ఉన్నాయి ఇంకా మందిరాన్ని గురించి నూతన ఆత్మలో ఈ యొక్క మందిరంలోకి చేరాలి మందిరంలోకి రావాలని చెప్పేసి ప్రత్యేకమైన ప్రార్థనలు ఆవిడ చేయాలని కళావతి గారు వచ్చి ప్రత్యేక ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం.
తర్వాత పవిత్ర ప్రార్థన చేస్తుంది చదువుల గురించి చిన్నపిల్లల గురించి. మరి స్తుతి స్తుతి స్తోత్రం నైనా పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి యేసయ్యా మీకు స్తుతి స్తుతి స్తోత్రం నైనా పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. యేసునైనా తండ్రి ప్రభా నైనా ఈ సన్నిధిలో నైనా ప్రభా పాస్టర్ గారిని దీవించండి ఆశీర్వదించండి అయినా ప్రభా తండ్రి నైనా. అలాగే నా ప్రభా పాస్టర్ అమ్మ గారిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా నైనా. తల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వండి ప్రభా తండ్రి నైనా. ఇచ్చిన ముగ్గురు బిడ్డల్ని కూడా దీవించండి ఆశీర్వదించండి అయినా ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అమ్మమ్మ గారిని దీవించండి ఆశీర్వదించండి అయినా ప్రభా. అలాగే తండ్రి నైనా పాస్టర్ అమ్మ గారి చెల్లెలు గారిని కూడా దీవించండి ఆశీర్వదించండి ప్రభా. పాపను కూడా దీవించండి ఆశీర్వదించండి దేవా. మీకు వందనాలు స్తోత్రాలు నైనా తండ్రి నా ప్రభా. యేసయ్య నైనా సన్నిధి కోసం నైనా ప్రభా పాస్టర్ గారు ఎంతో నైనా బాధపడ్డారు నైనా ప్రభా తండ్రి నైనా. ఎంతగానో మేలు చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా నైనా. నైనా ఇంకా ఏ అయితే అవసరాలు అయితే ఉన్నాయో ప్రభా తీర్చినైనా ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు నైనా తండ్రి నైనా. ఈ సన్నిధినైనా ప్రభా జనాన్ని తోడుకురా ప్రభా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు నైనా తండ్రి. దేవానికి వందనాలు నైనా. మేమైతే ఏం చేయలేం ప్రభా తండ్రి. ఏం చేసినా మీరే చేయాలి ప్రభా యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు నైనా ప్రభా తండ్రి. దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా నైనా. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా మార్చండి దేవా. మీకు వందనాలు స్తోత్రాలు నైనా తండ్రి. దేవానికి వందనాలు ప్రభా నైనా. ఇంకా జరగబోయే నైనా రేపు ఆరాధనలో కూడా నైనా తోడుగా ఉండండి ప్రభా యేసయ్య మీకు వందనాలు నైనా తండ్రి నైనా. మంచి వాతావరణాన్ని దయచేయండి తండ్రి యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా నైనా. నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేస్తారని యేసు నామములో బతిమాలి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేసిన సుశీలమ్మ గారికి ప్రత్యేకమైన వందనం చెల్లించుకుంటున్నామండి. మరో ప్రార్థన. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరెవరు ఎదురవుతుంటారు ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదలిపోతారు. కరుణగల యేసు నీతో ఉంటాడు. కరుణగల యేసు నీతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకములో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరో ప్రార్థన పవిత్ర ప్రార్థన చేస్తారు ముందుకొచ్చి చదువుతున్నటువంటి పిల్లల గురించి. అలాగే రామ్ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం తండ్రి. దేవానికి వందనాలు ప్రభువా. పరిశుద్ధానికి వందనాలు తండ్రి. కృపగల దేవానికి వందనాలు ప్రభువా. దయగల దేవానికి వందనాలు తండ్రి. అయానికి వందనాలు ప్రభువా. అయా గడిచిన వారమంతా నీ రెక్కల చోటును మమ్మల్ని భద్రపరచుకోయా. అయా గడిపే వారమంతా నీ రెక్కల చోటును మమ్మల్ని భద్రపరచండి అయ్యా. అయానికి స్తోత్రం ప్రభు. అయానికి వందనాలు తండ్రి. అయానికి వందనాలు ప్రభువా. అయ్యా అయ్యా ఇక్కడ ఆరాధన జరుగుతున్న ఆరాధనలో మీరు ఉండమని అడుగుతున్నాను ప్రభువా. అయ్యా అయ్యా రేపొద్దున జరగబోయే ఆరాధనలో కూడా మీరు ఉండండి ప్రభువా. అయ్యా కరెంట్ మీ స్వాధీనంలో ఉంచుకోండి. వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు దేవా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి ప్రభువా. నీకు వందనాలు దేవా. అలాగే తండ్రి అయ్యా ఎంతో మంది బిడ్డలు చదువుకుంటున్నారు ప్రభువా. అయ్యా స్కూల్ ఓపెనింగ్ అయిన తండ్రి అనేక మంది స్కూల్కి వెళ్తున్నారు ప్రభువా. అయ్యా చంటి బిడ్డలను దీవించండి అయ్యా. స్కూల్కి వెళ్తున్న బిడ్డలను దీవించండి ప్రభువా. అయ్యా 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 వెళ్తున్న స్కూల్ బస్సులు క్షేమముగా వెళ్ళేటట్టు మీరు సహాయం చేయండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు ప్రభువా. ఎటువంటి యాక్సిడెంట్లు జరగకుండా మీ ఆధీనం ఉంచండి దేవా. నీకు వందనాలు ప్రభువా. మీ కృప
దయించమని అడుగుతున్నానయ్యా. అలాగే ప్రభువా, అలాగే తండ్రి అయ్యా కాలేజ్కి వెళ్తున్న బిడ్డలు దీవించండి ప్రభువా. అయ్యా అయ్యా నీకు వందనాలు ప్రభువా. చదువుతున్న బిడ్డల పట్ల మీరు తోడనేడు ప్రభువా. అయ్యా ఫీజు కట్టడానికి మనీ లేక ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభువా. అయ్యా ఆర్థిక సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎంతో మంది బిడ్డలు చదువుకోకుండా ఉండిపోతున్నారు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ చదువుకునే జ్ఞానాన్ని కలిగి చేయండి తండ్రి. అయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా, వందనాలు తండ్రి. అలాగే దేవా అయ్యా యవనస్తులు ఎంతో మంది పాడైపోతున్నారు ప్రభువా. అయ్యా యవనస్తులతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా నీ కృప తెలుసుకునేటని మీరు భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీ కృప తెలుసుకుని నడుచుకునేది మీరు సహాయం చేయండి అయ్యా. అయ్యా ఎవరు తప్పుపోకూడదు ప్రభువా. అయ్యా నీ మార్గంలో ప్రతి యవనస్తుడు నడవాలి తండ్రి. అయ్యా నీ మార్గంలో నడిపించండి ప్రభువా. తొట్టిల్లు పోకూడదు ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి. అయ్యా సాధ్యమైనదంటూ నీకు ఏది లేదు ప్రభువా. సమస్తము నీకు సాధ్యము తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. అయ్యా అయ్యా చిన్న బిడ్డ నుంచి పెద్ద బిడ్డ వరకు ప్రతి ఒక్క బిడ్డని దీవించండి యేసయ్యా. నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. అయ్యా అయ్యా చదువుకున్న బిడ్డలతో మీరు మాట్లాడండి అయ్యా. చదువుకునే జ్ఞానాన్ని కలిగి చేయండి ప్రభువా. అయ్యా అయ్యా కన్న తండ్రి ఎంత కష్టంగా చదివిస్తున్నారో తెలుసుకుని చదువుకునే భాగ్యాన్ని కలిగి చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభువా. తల్లిదండ్రులు కష్టరీతిగా చదివిస్తున్నట్టుగా చదువుకునే భాగ్యాన్ని కలిగి చేయండి ప్రభువా. అయ్యా అలాగే తండ్రి ఎస్సీఆ డిగ్రీ చదువుతున్న బిడ్డలు దీవించండి ప్రభువా. వాళ్ళందరూ రాస్తున్న ఎగ్జాముల్లో మీరు తోడనేడే ఉండండి ప్రభువా. అయ్యా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు తండ్రి. అలాగే దేవా దుర్గాని వివాహం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా వివాహం వధువు దొరికేటట్టు మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా అయ్యా ఎన్నో రకాలుగా వెతుకుతున్నాం ప్రభువా, ఎక్కడ దొరకట్లేదు యేసయ్యా. అయ్యా 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 నీ చిత్తానుసారంగా చేయండి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. అలాగే ఇంకా ఎంతో మంది పెళ్ళి అవ్వకున్నారు ప్రభువా. వాళ్ళందరికీ కుదిరేటట్టు మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా నీకు వందనాలు ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే తండ్రి ప్రభువా యేసయ్యా ప్రభువా నీకు వందనాలు దేవా, స్తోత్రాలు తండ్రి. అనేక మంది బిడ్డలు వివాహం కాకుండా దేవా ఎంతో బాధపడుతున్నారు ప్రభువా. వారందరికీ వివాహం అయ్యేటట్టు మీరు సహాయం చేయండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి యేసయ్యా. అయ్యా నీ గురించి తెలుసుకునే భాగ్యాన్ని మనం అడుగుతున్నాను అయ్యా. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని దీవించండి అయ్యా, ఆశీర్వదించి మనం అడుగుతున్నానయ్యా. అయ్యా నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు యేసయ్యా, వందనాలు తండ్రి. అయ్యా చదువుకున్న బిడ్డల్లో మీరు ఉండమని అడుగుతున్నాను. వివాహం కాలేని వాళ్ళకి వివాహం అయినట్టు మీరు సహాయం చేయండి యేసయ్యా. అయ్యా నీకు వందనాలు దేవా, స్తోత్రాలు ప్రభువా. ఈ చిన్న బిడ్డ ప్రార్థన ఆలకించి మన యేసు పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. 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 స్తోత్రం స్తోత్రం. మరో ప్రార్థన. ఇంతవరకు ప్రార్థన చేసిన బిడ్డలకు ప్రత్యేకమైన వందనం చెల్లించుకుంటున్నాము. అలాగే మరి ఇతర దేశంలో ఉన్నటువంటి మనవారు ఎంతోమంది అక్కడ పనులు చేసుకుంటున్నారు, వారి గురించి ప్రార్థన చేయాలి. రేపు జరగబోతున్నటువంటి ఆరాధనలో మహిమకరంగా మర్యాదకరంగా జరగాలని చెప్పేసి ప్రార్థన చేయాలని చెప్పి అంశం మన ముందు ఉంచారు. ఆ రెండు అంశాల గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను. కృపా సత్య సంపూర్ణుడా, కృపమయుడా, కృప చూపుటే నీ సంకల్పమా. కృపా సత్య సంపూర్ణుడా. ప్రభునందు ప్రియా బిడ్డలారా, ఈరోజు మనం అనేక అంశముల గురించి ప్రార్థన చేశాం. గోగు పెద్దరాజు గారు
వారి కుటుంబం కొరకు, శ్రీనివాస్ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేసాము. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి వారికి సహాయం చేయాలని కోరుకుంటున్నాం. అలాగే చదువుతున్న బిడ్డల కొరకు, అనేక మంది వివాహాల కొరకు, అనేక మంది బిడ్డలు చదువులో మంచి ఉత్తీర్ణం పొందడానికి కృపను దయచేయమని ప్రార్థన చేస్తాం. వారందరి కొరకు కూడా దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా రేపు జరగబోతున్నటువంటి మన ఆరాధనలో అనేక మంది బిడ్డలు వచ్చి ఆయన్ని స్తుతించే భాగ్యాన్ని ఇవ్వడానికి కృపను దయచేయమని, ఈరోజు రానటి బిడ్డలను కూడా ప్రేరేపణ కలిగించి వారు రేపు ఆరాధనలో పాల్గొనడానికి కృపను దయచేయమని అడుగుతున్నాం. తండ్రి ప్రభా, మా వారు తండ్రి ప్రభా, మా స్నేహితులు, మా రక్త సంబంధులు, మా శ్రేయోభిలాషులు అనేక మంది, మా గ్రామంలో కూడా అనేక మంది ఇతర దేశాల్లో పనులు చేసుకుంటున్నారు. తండ్రి ప్రభా, వారిని దీవించిన ఆశ్రయించండి. వారి రెక్కల బలాన్ని బలపరచండి ప్రభా. యేసే వందనాలు. జీవించిన ఆశ్రయ కృపందాయిచ్చండి ప్రభా. రేపు జరుగుతున్న ఆరాధనలో మీరు ఉండండి. మర్యాదగా సక్రమంగా జరగడించడానికి కృపందాయిచ్చండి ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ప్రార్థన విన్నపములు మీరు ఆలకించారని మేము నమ్ముతున్నాం తండ్రి ప్రభా. మీరు కృపలో ఉంచుకోమని దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, ఈ ప్రార్థన అంశాలు ముగించబడుతుండగా మా దైవ శాఖలు రాజశేఖర్గా నిలబడి వాక్య సందేశాన్ని ఇవ్వడానికి కృపను దయచేయండి. కొద్దిపాటి మాకు వాక్యాన్ని ఇవ్వడానికి కృపను దయచేయండి ప్రభా. మేము విని గ్రహించి అట్టి రీతిగా మేము బ్రతకడానికి కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ తప్పలు కూడా దేవుని మహిమ పడతాం.